ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో చర్చకు పెట్టగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. అమరావతి బిడ్డగా సభలో ప్రసంగించడం తన అదృష్టమన్న పెమ్మసాని వికేంద్రీకరణ పేరుతో అప్పటి సీఎం జగన్ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుందా అన్న అనుమానానికి ఈ చట్ట సవరణ ముగింపు పలుకుతుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన రైతన్నలకు వందలాది రోజుల దీక్షతో శాంతియుత ఉద్యమం చేసిన మహిళామ తల్లులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉత్తర దక్షిణ ప్రాంతాలకు సమాన దూరంలో 3000 సంవత్సరాల నాగరికతకు నిదర్శనం ఈ అమరావతి. శాతవాహనుల సామ్రాజ్యానికి సాక్ష్యం ఈ అమరావతి. సంస్కృతి, శాంతి, విజ్ఞానానికి యుగయుగాల నిలయం ఈ అమరావతి. బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, శాసనాలతో విరాజిల్లినటువంటి పవిత్ర భూమి ఈ అమరావతి. అలాంటి అద్భుతమైన ప్రాంతాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఎవరిని నొప్పించకుండా ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి. సార్, ఆ వ్యక్తిని నమ్మి, రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు. సార్, 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఊరు తిరిగి ఈ ప్రాంతం చిన్న ప్రాంతం, ఇక్కడ 3 రాజధానులు సరిపోవు, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. సార్, అయితే అలాంటి మహాయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తరువాత అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు. సార్, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. సార్, నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు. సార్, 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి. సార్, ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు. సార్, ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు. సార్, 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు. సార్, ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు. సార్, గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు. సార్, వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు. సార్, ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్.